నాన్ టాక్సిక్ క్లీనింగ్ ఆరోగ్యానికి ఎలాంటి హాని జరపకుండా వస్తువుల్ని శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద అంశం. అయితే ఈ సీజన్లో మామిడి కాయలు ఎక్కువ తింటూ ఉంటాం. వీటి మరకలు తప్పనిసరిగా దుస్తుల మీద పడుతూ ఉంటాయి. అయితే ఈ మరకల్ని మామూలుగా కెమికల్స్ ఇలాంటివి కాకుండా ఇంట్లోనే ఎలా వదిలించుకోవాలి, సురక్షితమైన పద్ధతులు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి ఇది తెలుసుకోవటం అవసరం, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ సమస్యను అనుభవిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సీజన్ అంటే ఈ మామిడి పళ్ళు తింటారు. తప్పనిసరిగా ఆ రసాలు ఇవి తిన్నప్పుడు ఎంతో కొంత ఆ గుజ్జు దుస్తుల మీద పడుతుంది. మరి ఆ మరకలను ఎలా తగ్గించుకోవాలి, ఇది తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మామిడి పళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటి రుచి అమోఘం, కాబట్టి ఎవరు తినకుండా ఉండలేరు. కానీ విచిత్రంగా వీటి మరకలు కూడా చాలా మొండిగా ఉంటాయి. జీవితాంతం ఆ దుస్తుల మీద ఉండిపోతాయి. వీటిని ఎలా తొలగించాలి, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక చక్కటి సహజ పదార్థం ఏమిటంటే వెనిగర్. ఇది యాపిల్ సిడర్ వెనిగర్ అని కూడా అంటారు. యాపిల్స్ నుంచి తయారయ్యే ఒక పుల్లటి ద్రవం. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. మరక పడిన చోట కాస్త వెనిగర్ని వేయండి. కొంచెంసేపు అలా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతోటి శుభ్రం చేసేయండి. మరకలు దీంతో సులువుగా వదిలిపోతాయి. తర్వాత మన వంటింట్లో ఉండేటటువంటి మరొక పదార్థం, ఈ మామిడి మరకల్ని క్లీన్ చేసేది ఏమిటంటే బేకింగ్ సోడా, అంటే వంట సోడా. ఇది కూడా అంతే, నాన్ టాక్సిక్ క్లీనింగ్. దీన్ని ఆ మరకబడిన చోట చల్లండి. కొంచెంసేపు అలా ఉంచేసి తర్వాత బ్రష్ తోటి రుద్దేయండి. ఆ తర్వాత ఫైనల్గా గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసేయండి. దీంతో ఆ మామిడి మరకలు వదిలిపోతాయి. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన సహజ పదార్థం ఏంటంటే టూత్పేస్ట్. టూత్పేస్ట్ కూడా అంతే, ఈ మరకలను వదిలించడానికి సురక్షితమైంది. మామిడి రసం తాలూకు మరకల్ని త్వరగా వదిలిస్తుంది ఇది. కాస్త టూత్పేస్ట్ తీసుకొని మరక పైన ఆ పేస్ట్ని రుద్దండి. పావు గంట వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసేసుకోండి. దీంతో క్లీన్ అయిపోతుంది. ఇవేవి అంతగా పనిచేయకపోతే ఆఖరి బ్రహ్మాస్త్రం ఏంటంటే బ్లీచ్, అంటే బ్లీచింగ్ గుణాలు ఉండేటటువంటి ఈ పౌడర్. గోరువెచ్చటి నీటిలో 1-2 ఈ చెంచాల బ్లీచ్ వేయండి. వేసి ఆ నీళ్ళని ఆ మరక మీద పోయండి. తర్వాత చేతితోటి కానీ లేదా బ్రష్ తోటి కానీ బాగా రుద్దండి. దీంతో ఆ మరకలన్నీ కూడా వదిలిపోతాయి. ఇలాగా ఇవన్నీ కూడా నాన్ టాక్సిక్ క్లీనింగ్, అంటే ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి హాని చేయకుండా క్లీన్ చేసేటటువంటి పద్ధతులు. వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.